ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. అంటే స్టాక్ మార్కెట్లో వాస్తవంగా మన దేశ స్టాక్ మార్కెటే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల స్టాక్ మార్కెట్లు కూడా దెబ్బతింటున్నాయి. స్టాక్ మార్కెట్లో దెబ్బతినడానికి ముఖ్యమైన కారణం పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు దేశం విడిచిపెట్టి వెళ్తున్నాయి. ఎందుకు వెళ్తున్నాయి అన్నప్పుడు ఎప్పుడు కూడా డాలర్ బలపడుతున్న కొద్దీ అమెరికన్ ఎకానమీలో పాజిటివ్ ట్రెండ్స్ కనబడితే వెంటనే ఫారిన్ ఇన్వెస్టర్ వెళ్ళిపోతారు. ఇప్పుడు ట్రంప్ అమెరికా ఫస్ట్ అని, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని, ఇతర దేశాల వస్తువులపైన నేను సుంకాలు విధించి వాణిజ్య లోటు తగ్గిస్తానని, డాలర్ తప్ప మరో కరెన్సీ కనుక ఆలోచిస్తే మీ అంతు చూస్తామని, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా డాలర్ను బలపరిచేటువంటి చర్యలుగా ఇన్వెస్టర్లు భావిస్తారు. అందువల్ల డాలర్ బలపడుతున్నప్పుడు సహజంగానే విదేశీ పెట్టుబడులు డాలర్ ఇస్ అ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని భావించి అక్కడికి వెళ్తారు. ఎందుకంటే డాలర్ రూపంలో ఉంటే ఎప్పుడైనా తమకు నష్టం ఉండదు, ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు అని. అందువల్ల ఫారిన్ ఇన్వెస్టర్స్ పెద్ద సంఖ్యలో వెళ్ళిపోతున్నారు. మన స్టాక్ మార్కెట్లో అనేక కంపెనీల్లో ఫారిన్ ఇన్వెస్టర్స్ ఒక కీలకమైన పాత్ర. నార్మల్గానే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారు వీళ్ళను, లేదా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్. వీళ్ళు కాళ్ళు నిల్వని పెట్టుబడులు ఇవి చాలా అన్సర్టన్గా ఉంటారు, వోలటైల్గా ఉంటాయి. ఓ చిన్న పరిణామానికి కూడా వెళ్ళిపోతుంటారు, వస్తుంటారు. సో అందుకే బటర్ఫ్లై క్యాపిటల్ అంటారు, సీతాకోక చిలుక పెట్టుబడులని. ఇప్పుడు ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికన్ ఎకానమీ బలపడుతుంది అనే ఫ్యాక్టర్ వల్ల పెద్ద ఎత్తున మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు. అదే కాకుండా జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్ అనేది ఒక కన్ఫ్యూజన్గా ఉంది. ఉక్రెయిన్ వారు ఏమవుతుందో తెలియదు, అమెరికాకు యూరోప్కు మధ్య ఘర్షణ పెరుగుతోంది, అమెరికాకు చైనాకు మధ్య ఘర్షణ పెరుగుతుంది, అసలు ట్రంప్కు ప్రపంచానికి మధ్యనే ఘర్షణ పెరుగుతోంది. అందువల్ల ఈ చావోటిక్ పొలిటికల్ ఎకనామిక్ ఆర్డర్ కూడా అన్సర్టనిటీని క్రియేట్ చేస్తాయి. అందువల్ల దీంతోపాటు మన రూపాయి పతనం కావడము, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఈ స్టాక్ మార్కెట్లు దెబ్బతినడానికి ఒక కారణమైతే, దాంతోపాటు దేశీయ ఎకానమీ బాగున్నా స్టాక్ మార్కెట్లు కాస్త ఆగుతాయి. ఎందుకంటే దేశ ఎకానమీ బాగుంది కనుక లాంగ్ టర్మ్లో రిటర్న్ ఉంటుంది అని మన ఎకనామిక్ గ్రోత్ రేట్ ఏమో 6% మాత్రమే ఉంది. మన దేశంలో రూపాయి కనీవినేరుగని లోయెస్ట్ లెవెల్కు పడిపోయింది, వాణిజ్య లోటు పెరుగుతోంది. అందువల్ల డొమెస్టిక్ ఎకానమీ కూడా బాగలేకపోవడం వల్ల స్టాక్ మార్కెట్ల పతనాన్ని మనం అడ్డుకోలేకపోతున్నాం. అందువల్ల ప్రధానంగా గ్లోబల్ ఫ్యాక్టర్స్ కారణమైన దానికి దేశీయ ఫ్యాక్టర్స్ కూడా ఆజ్యం పోస్తున్నాయి. దాంతో స్టాక్ మార్కెట్ ఒక్కసారి అతలాకుతలమవుతున్నది. సో దీంతో పాటు లాస్ట్ ఇయర్ ఇండియన్ స్టాక్ మార్కెట్ హయ్యెస్ట్ రిటర్న్స్ ఇచ్చింది. దాంతో భారీగా స్టాక్ మార్కెట్ రిటర్న్స్ ఇచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అంటారు, ఫైనాన్స్ మినిస్టర్ కూడా చెప్పారు. సో లాభాలు హై ప్రైస్ ఉన్నప్పుడు లాభాలు బుక్ చేసుకుంటారు, అది కూడా ఒక కారణం కాదనము. కానీ ప్రధానమైన కారణం ట్రంప్ సృష్టిస్తున్న బీభత్సం.